అయినా వచ్చింది ఒక దొంగ కాదు, ఇద్దరు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఏంటి యువరాజ్ నువ్వు చెప్పేది? అవునక్క, వాళ్ళు పారిపోయేటప్పుడు ఆపడానికి అడ్డుపడితే నన్ను కొట్టి పారిపోయారు. అమ్మ దొంగనా తమ్ముడా? దొంగతనాన్ని ఆపడానికి వచ్చిన మమ్మల్ని దొంగల్ని చేశావా? నువ్వు చేసిన తప్పులన్నీ అందరి ముందు ఒప్పుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది. బామర్ది నుంచి తప్పించుకొని వెళ్తూ నా చేతులు తొక్కేసి వెళ్ళారు వదినా. అమ్మాయి అబ్బాయి కలిసి దొంగతనంకు రావడం ఏంటి? అసలు దేనికోసం వచ్చారు? అసలైన ప్రశ్న అది కాదు వదినా. అసలు వాళ్ళెవరు? పారిపోయి ఉండారు. వాళ్ళనెవరో చూడలేదు కదమ్మీ. వాళ్ళెవరో ఎట్ట తెలుసుకునేది? ఆ వచ్చిన దొంగలు తెలుసో తెలియక ఒక ప్రూఫ్ ని వదిలేసి వెళ్ళిపోయారతయ్య. ప్రూఫా? ఏంటి నిషాది? వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో మనకి తెలియకపోయినా వాళ్ళు చేతులు తొక్కితే ఎలా ఉంటుందో నీ చేతులకి తెలుసు కదా అన్నయ్య. అయితే బయట నుంచి ఎవరు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది ఇంట్లో వాళ్ళ పని అనుకుంటే ఇంట్లో ఉన్న అందరూ నీ చేతుల మీద నడుస్తారు. నువ్వు ఎవరు నడిచినప్పుడైతే ఆ దొంగలా అనిపిస్తుందో చెప్తే చాలు, దొంగలే పట్టేసుకున్నట్టే. ఈ బ్రదర్ మీద అంత కక్ష ఎందుకు సిస్టర్? ఇంతమంది నా చేతుల మీద నడిచాక దొంగెవరో దొరెవరో నేను చెప్పాలన్నా కూడా నేను బతుకుండాలి కదా సిస్టర్. నువ్వు ఎప్పుడు అలానే అంటావు. సీరియస్ బావా? ముందెవరు తొక్కుతారు? ఫస్ట్ నేను తొక్తా. ఓసే నీ అమ్మ కడుపు మాడా, ఇదేమన్నా రంగులు రాటం అనుకున్నావంటే నువ్వెక్కి 4 రౌండ్లు తిరగడానికి మెళ్ళో 3 ముళ్ళు వేసినా మొగుడు చేతులే తొక్కుతానంటున్నావు. బావాలని అంటాడు, నువ్వు కాని కాచి. కాచి మొద్దే మొద్దే. కాదా? సరే నెక్స్ట్ ఎవరు? రా. ఏ, చెల్లి. అయ్యో 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 అబ్బా అబ్బా అబ్బా. జగదాత్రి రా. బామర్ది, నీకు నాకు పగలేమైనా తర్వాత చూసుకుందాం. నన్ను వదిలే బామర్ది. ఊరుకో బావా, లాస్ట్ అయ్యో అయిపోయింది. జగదాత్రి, దేవుడా, నీ మీదే భారం వేసి ముందడుగు వేస్తున్నాను. ఏం జరగకుండా నువ్వే కాపాడు. రా. సిస్టర్, వీళ్ళంటే ఓకే, నువ్వు కూడానా? నన్ను వదిలే సిస్టర్, నన్ను వదిలే బామర్ది. చెప్పేది. అరే బా 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 మరి దొంగ. ఇప్పుడు ఆ దొంగ ఎవరు తెలుసుకోవటం ఎలా? పర్లేదులే నిషి, ఆ వచ్చిన దొంగ ఎవరో కనుక్కోవడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఏంటది? యువరాజ్, వెయిట్ అక్క. ఈ ఒంటి కమ్మతో దొంగను ఎలా కనిపెడతావు యువరాజ్? ఇది ఇందాక వచ్చి నా దొంగలతో గొడవ పడుతున్నప్పుడు కింద పడిపోయిందక్క. ఈ ఇంట్లో ఇలాంటి కమ్మ ఎవరి దగ్గర ఉంటే వాళ్లే దొంగలు.
ఎక్కడో చూసినట్టుంది కానీ ఎక్కడ చూశానో తెలియడం లేదు. ఇప్పుడు అందరు లేడీస్ని చెక్ చేస్తే తెలిసిపోతుంది కదక్క. జగదాత్రి, నీకు కమ్మలు లేవేంటి? ఆ, నేను పడుకునేటప్పుడు కమ్మలు పెట్టుకోను. ఓ, నేను పొద్దున్నే సెక్యూరిటీతో మాట్లాడతాను. అందరూ వెళ్ళి పడుకోండి. హా. ఈ జగదాత్రి ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది. ఈ కమ్మ ఖచ్చితంగా జగదాత్రిదే. ఎలా అయినా ఈ కమ్మతో జగదాత్రి నిజాన్ని కనుక్కోవాలి. నీ వల్ల కాదు యువరాజ్. అంత ఈజీగా దొరికిపోవడానికి నేను అండర్ కవర్ ఏజెంట్ని ఎలా అవుతాను? ఆ వచ్చిన దొంగ ఎవరో కనుక్కోవడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. నీ కళ్ళ ముందే ఉంటాను కానీ కనిపించను. అసలు యువరాజ్ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ని ఎందుకు దొంగతనం చేయాలి అని అనుకున్నాడు? నాకేం అర్థం కావట్లేదు దాత్రి. మీనన్ డైరెక్ట్ గా డీల్ చేయడానికి వచ్చి ఫెయిల్ అయ్యాడు అంటే వాడు ఈ ఓటమిని చాలా పర్సనల్ గా తీసుకుని ఉంటాడు. ఏం మాట్లాడవేంటి దాత్రి? ఆ మీనన్ ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తున్నాను కేదార్. నేను యువరాజ్ గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి మీనన్ అంటే? ఇదంతా ఆ మీనన్ ప్లానే కేదార్. ఆ అకాడమీ ప్రాజెక్ట్లో మీనన్కి షేర్ ఇవ్వమంటే పొమ్మన్నారు. ఆ కోపంతో హేమని కిడ్నాప్ చేసి ఆ పెళ్లిని ప్రాజెక్ట్ని ఆపుదామనుకున్నారు. ఇప్పుడు కూడా మీనన్ అదే చేయబోతున్నాడు. నాకు తెలిసి మీనన్ ఈ పాటికే ఆ ఏరియాలో ఉన్న అన్ని ల్యాండ్ ఓనర్స్తో డీల్ మాట్లాడేసుకుని ఉంటాడు. ఈ ఒక్క ల్యాండ్ ప్రాజెక్ట్ కట్టనివ్వకుండా చేస్తే ఇక ప్రాజెక్ట్ అఖిలాండేశ్వరి గారు వదులుకోవడమే తప్ప వేరే ఆప్షనే ఉండదు. అప్పుడు ఆ ప్రాజెక్టు మొత్తం మీనన్ టేక్ ఓవర్ చేసుకుంటాడు. డాక్యుమెంట్స్ దొంగతనం చేస్తే ప్రాజెక్ట్ ఆగిపోవడంతో పాటు చెల్లి పెళ్లి కూడా ఆగిపోతుంది అని యువరాజ్కి ఎందుకు అర్థం కావట్లేదు దాత్రి? యువరాజ్ ఎమోషన్స్ కంటే మనీకే ఎక్కువ వాల్యూ ఇస్తాడు కేదార్. తను బాగుండడం కోసం కుటుంబాన్ని కష్టాల్లో నెట్టడానికి కూడా వెనకాడని స్వార్థపరుడు. ఇంత పెద్ద కుటుంబం, కోట్ల ఆస్తి అయినా కూడా మీనన్ లాంటి నేరస్తుడితోనే చేతులు కలిపాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ యువరాజ్ ఎంత మూర్ఖుడో. ఇప్పుడు యువరాజ్ని ఆపకుంటే చెల్లి పెళ్ళి ఆగిపోతుంది. ఆపాలి అంటే మళ్ళీ యువరాజ్తో యుద్ధానికి దిగాలి. ఇలా నా తమ్ముడితో నేనే తలపడ్డం, వాణ్ణి ఓడించడం నాకు నచ్చడం లేదు దాత్రి. ధర్మం గెలవడానికి పాండవులు కూడా వాళ్ళ అన్నదమ్ములైన కౌరవుల మీద యుద్ధం చేశారు కేదార్. అక్కడ లోక కళ్యాణం కోసం పాండవులు గెలవాలి. ఇక్కడ మాధురి కళ్యాణం కోసం నువ్వు గెలవాలి. తప్పదు.
హ్యాపీ బర్త్డే అమ్మా. అమ్మా ఎక్కడికమ్మా వెళ్తున్నా? అమ్మకి చిన్న పని పడింది, నేను ఇప్పుడే వచ్చేస్తానులే. ప్రామిస్ చెయ్యి. రామిస్ 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 నిన్ను చాలా మిస్ అవుతున్నానమ్మా. మళ్ళీ వస్తానని ప్రామిస్ చేసి ఎందుకు రాలేదు? నువ్వు రావని తెలిసిన నీకోసం నువ్వు వదిలి వెళ్ళిన జగదాత్రి ఎదురు చూస్తూనే ఉందమ్మా. నువ్వు నమ్మిన నా స్థానం నిన్ను నేరస్తురాలంది. నువ్వు దైవంగా కొలిచిన నీ పని నిన్ను హంతకురాలంది. నువ్వు చెయ్యని తప్పుకి నీ చావు నింద మోస్తుందమ్మా. ఎంత కష్టమైనా సరే అమ్మా, ఆ నిందని తొలగిస్తాను. నీ చావుకి సమాధానం నేను చెప్తాను. కానీ నేను అప్పటిదాకా ఎక్కడ ఆగకుండా నువ్వు నాకు తోడుగా ఉండు, అది చాలు. ధాత్రి ప్రతి అడుగులో కష్టంలో నేను తోడుగా ఉంటాను ఆంటీ. మీరు పైన హ్యాపీగా నన్ను ధాత్రిని చూసి ఆశీర్వదించండి చాలు. ధాత్రి, నువ్వు ఏడిస్తే ఆంటీ కూడా బాధపడతారు. బర్త్డే రోజు ఆంటీని బాధ పెట్టొచ్చా? తీసుకో, కళ్ళు తుడుచుకో ప్లీజ్ ధాత్రి. ఏంటి పొద్దున్నే ఇక్కడేదో దుకాణం తెరిచారు? ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాచి. అబ్బో, ఇక్కడ బ్రతికున్న వాళ్ళకి పుట్టినరోజు దిక్కులేదు. అన్యాయాలు చేసి కుట్రలు పన్ని హంతకురాలికి పండగ, పుట్టినరోజు వేడుకలు. బానే ఉంది సంబరం. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోలేను. అయినా మా అమ్మ నిజాయితీ గురించి కానీ, చేసిన మంచి, పంచిన ప్రేమ గురించి కానీ తెలియని ఏ ఒక్కరికి మా అమ్మ మీద నింద వేసే అధికారం లేదు. ఇంకోసారి మా అమ్మ గురించి ఆలోచించి మాట్లాడు. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని మీ అమ్మ చేసింది చెప్తే నా మీద ఎందుకు అరుస్తావు? నిషి నిషి నిషి. అబ్బా కాచి, నువ్వు మాట్లాడటం మర్చిపోయావా? ఈ మధ్య అరవటం మొదలుపెట్టావు. నేను చెప్పేది వింటే నువ్వు అరవడంతో ఆపవు. అమ్మోరు పట్టిన దానిలాగా ఊగిపోతావు. అంతగా ఏం జరిగింది? ఆ జగదాత్రి వాళ్ళ అమ్మ పుట్టినరోజంట. హాల్లో ఫోటో పెట్టి పూజలు చేస్తుంది. అంతేకాదు నిషి, నన్ను ప్రసాదం తీసుకోమంటే నేను వద్దంటే నన్ను చెడమడ తిట్టింది కూడా. మొదట ఇంట్లో తిష్ట వేసింది, నిన్న కుర్చీ లాక్కుంది, ఇవాళ హాల్లో పెత్తనం చూపిస్తుంది. ఇంకా మిగిలింది ఆస్తి ఒక్కటే. ఇలా మనం చూస్తుండగానే ఆ ఆస్తి కూడా రాయించుకొని అందరినీ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది చూడు. నిషి నిషి నిషి. జగదాత్రి, మీ అమ్మ నేరస్తురాలు అన్నందుకు నన్ను తిడతావా? ఇప్పుడు ఆ నిషి అనే మాటలకి ఏం చేస్తావో నేను చూస్తా. ఏంటి ప్రిన్స్, పొద్దునే ఫోన్ చేసావు? సమస్యనా సమాచారమా? నా సమస్య మీకు సమాచారంగా మారబోతోంది భాయ్. చెప్పు. మా అక్క ఆ ఘట్టమనేని కుటుంబానికి ఇవ్వాల్సిన ల్యాండ్ డాక్యుమెంట్స్ దొంగతనం చేసి పెళ్ళి ఆపేద్దాం అనుకుని పర్ఫెక్ట్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తూ ఉంటే నా మీద అటాక్ జరిగింది బాయ్. ఎవరు చేశారో కనిపెట్టావా? ఆ జగదాత్రి కేదార్లే, జేడి కేడి అనుకుంటా బాయ్. కానీ నాది అనుమానం మాత్రమే, కానీ దాన్ని నిజమని చెప్పే ఆధారం నా దగ్గర లేదు.
ఆధారం కనిపెట్టగలవా? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ప్రతిసారి ఏదో విధంగా తప్పించుకుంటున్నారు బాయ్. వాళ్ళు తప్పించుకున్న ప్రతిసారి వాళ్ళ మీద అనుమానం ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళిద్దరే పోలీసులైతే అలాంటి తిమింగలాన్ని పట్టుకోవడానికి నువ్వు సరిపోవు. ఈ మీనన్ బరిలోకి దిగాల్సిందే. నీకు ఇప్పుడు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు రిలాక్స్ అవ్వు. అలాగే బాయ్. జేడి, ప్రతిసారి నా ప్లాన్ని పసిగట్టి నన్ను నా దందాన్ని చాలాసార్లు ఆపావు. ఇప్పుడిక ఈ మీనన్ ఆటలోకి దిగుతున్నాడు. ఈ మీనంతో ఆట ఎంత భయంకరంగా ఉంటుందో నీకు చూపిస్తాను. నీ చుట్టూ మబ్బులా కమ్మేసి నా చీకటి సామ్రాజ్యంలో నీ ప్రాణాల్ని కలిపేస్తా. అన్నదానం చేయడానికి ఆలస్యం అవుతోంది, త్వరగా వెళ్దాం దాత్రి. ఆగవే 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 ఆగవే. ఏమైందమ్మా అలా అరిచావు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకనే అర్చన్ మావయ్య. ఈ ఇంట్లో ఏం జరిగిందమ్మీ? ఇంత జరుగుతున్నా కూడా అంత తాపీగా ఏం జరిగిందని అడుగుతున్నారేంటత్తయ్య? అసలు ఆ మహాతల్లి ఫోటో నట్టింట్లో పెట్టడం ఏంటి? పూజలు చేయడం ఏంటి? నిషిక, నువ్వు మాట్లాడుతుంది మీ ఇంట్లో మనిషి గురించి అన్న విషయం గుర్తుపెట్టుకో. అయినా ఇవాళ జగదాత్రి వాళ్ళ అమ్మ పుట్టినరోజు, అందుకే పూజ చేసి నలుగురికి అన్నం పెట్టాలనుకుంది. అందులో తప్పే ఉంది? తప్పేముందా? ఈ మహాతల్లి దేవత కాదు వదినా, గుర్తు తెచ్చుకొని ఆనందించడానికి దయ్యం. తలుచుకుంటేనే కాపురాలు కూలిపోతాయి. నిషిక ప్లీజ్, ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు లేరనే బాధలో ఉన్న జగదాత్రిని నువ్వు ఓదార్చకపోయినా పర్వాలేదు గాని ఇలా మాట్లాడి ఇంకా బాధ పెట్టకు. ఏ నువ్వు బాగవయ్యా, పెద్ద పెద్ద మనిషిలా ఎవరేం చేయాలో తీర్పు చెప్పడానికి వచ్చాడు. నీకు ఎంత ధైర్యం లేకుంటే ఈవిడ ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెడతావు అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఇవాళ అమ్మ బర్త్డే అని పూజ చేయడానికి తీశాను నిషి. ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. అమ్మా నిషిక, ఇంత చిన్నదాని గొడవ ఎందుకు? వదిలేయచ్చు కదా. నేను వదల్లేను మావయ్య. ఇలాంటి నేరస్తురాలి ఫోటోకి నా కుటుంబాన్ని నాశనం చేసిన ఈ మహాతల్లికి నా ఇంట్లో పుట్టినరోజు పండుగలా జరుపుతానంటే నేను చూస్తూ ఊరుకోను. ఏంటే కోపంగా ఉందా? నన్ను కొట్టాలనిపిస్తోందా? నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా? లేదా లేనిదేమైనా చెప్పానా? నిషి, నిసాలు తెలియకుండా మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకు ప్లీజ్. ఏంటి నిజాలు తెలియకుండానా? ఏమ్మా, మీ అమ్మ గురించి ఈ ప్రపంచం మొత్తం మాట్లాడిన మాటలు నాకింకా బాగా గుర్తున్నాయి. నువ్వేమైనా మర్చిపోయింటే వెళ్ళి గతాన్ని గుర్తున్న వాళ్ళని అడుగు. మీ అమ్మ గొప్పతనం గురించి కథలుగా చెప్తారు. అమ్మే, వాళ్ళమ్మ గురించి ఎందుకింత రచ్చ? ఆ అమ్మే అన్నదానం చేయడానికి వెళ్ళిపోతుంది కదా, పోనివులే, మళ్ళా మాట్లాడుకుందాము. ప్లీజ్ అత్తయ్య, మీరు మాట్లాడకండి. ఇది మాధురికి సంబంధం తెచ్చిందని దీని మీద మీరు కురిపించినట్టు నేను ప్రేమను కురిపించలేను. వాళ్ళమ్మ నేరస్తురాలు కాదు అని అన్నిసార్లు చెప్తూ ఉంటే నువ్వెందుకు నిషి మళ్ళీ అదే విషయం గురించి గొడవ పడుతున్నావు? ఒక మనిషి ప్రాణం తీయటం నేరం కాదవుదునా? లంచం తీసుకొని డ్యూటీ చేయటం తప్పు కాదవుదునా? ఈవిడ గారి అమ్మగారి వల్ల నష్టపోయిన వాళ్ళని అడిగితే గతం చేసిన గాయాల గురించి, అవి మిగిలించిన కష్టాల గురించి చెప్తారు. ఎవరి వరకు ఎందుకు? మా ఇంట్లో మా మావయ్యని పొట్టన పెట్టుకుంది. మీ అమ్మ డబ్బుల కోసం
నా భర్త సాక్ష్యాలు ఇవ్వలేదని వెంటపడి మరీ చంపేసింది. మా అత్తయ్య భర్తని యామిని తండ్రిని పోగొట్టుకున్నారు. యామిని తండ్రితో సంతోషంగా గడపాల్సిన క్షణాల్ని కోల్పోయింది. దానికి కారణమైన వీళ్ళ అమ్మ నేరస్తురాలు కాకపోతే ఇంకేమవుతుంది? మా అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. నేను నిరూపిస్తాను.